గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి అభినందన అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము. అభినందన పాఠ్యభాగం యొక్క గేయ ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం దేశభక్తి శ్రమగౌరవం. అసలు ఇతివృత్తం అంటే ఏంటిదంటే ఒక పాఠ్యభాగము దేనికి సంబంధించింది, ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని గురించి సంబంధించిందండి ఇతివృత్తం అంటే. ఈ దేశం ఉద్దేశం చూద్దాము. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. రైతులు, సైనికుల గురించి వారి యొక్క శ్రమను, వారి యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాఠము గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకొనబడింది. చూడండి, ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య దేనిని రచించాడు, ఎటువంటి గేయ సంకలనాన్ని రచించాడు? స్వరభారతి అనే గేయ సంకలనాన్ని రచించాడు. నెక్స్ట్, గేయం అనేది పాడుకోవడానికనే వీలుగా ఉంటుంది. గేయం అంటే ఏంటి అసలు? అది గేయం అనేది మనకు పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, లయబద్ధంగా, తాళబద్ధంగా ఉంటుంది. ఇది ఏ ఛందస్సులో కొనసాగుతుందంటే మాత్ర ఛందస్సులో కొనసాగుతుంది. దీనికి మరొక పేర్లు, గేయానికి ఇతర పేర్లు ఏమేమి ఉంటాయి? గీతము, పాట, పదము అనే అర్థాలు ఉంటాయి. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నుగునూరు. కనకమ్మ నరహరి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం పాటు రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఇతడు రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వామి దంపతులు. నెక్స్ట్, ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి, టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి, అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శవంతి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? శవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి. ఎవరు ప్రచురించారు? దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి శవంతి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. లలిత మనోహరమైన దేశభక్తి, దైవభక్తిని రాయడంలో, గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. ఇక్కడ చూడండి, ఇతడు ఎటువంటి గేయాలను రాశాడు? దేశభక్తి, దైవభక్తి గేయాలను. ఇతని అందవేసిన చెయ్యి అనేది ఒక జాతీయం. చూడండి, ఇక్కడ 1947 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 15/4/1947, 17/5/1998. 1947లో జన్మించాడు, 1998లో ఇతడు మరణించాడు. చూడండి, ప్రవేశిక చూద్దాం. దేశానికి వెన్నుముక రైతు, దేశానికి కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వారిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాలో ఈ పాఠం చదివి తెలుసుకోండి. ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారు. దేశానికి వెన్నుముక ఎవరు? రైతు. దేశానికి కంటికి రెప్పలా కాపాడేవారు ఎవరు? సైనికుడు. వీరి యొక్క సైనికుడు, రైతు యొక్క గొప్పతనాన్ని శేషం లక్ష్మీ నారాయణాచార్య గారు ఈ పాఠంలో ఎలా సరళమైన పదాలతో వర్ణించాడు. నెక్స్ట్ చూద్దాం. వందనాలు వందనాలు అభినందన చెందనాలివే, మా అభినందన చెందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు, పుడమి తల్లి పులకింపగ రుధిరం సేద్యమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. వందనాలు వందనాలంటే నమస్కారములు. అభినందన చెందనాలివే, అభినందన చెందనాలివే. అభినందన చందనాలివే అంటే గంధము. చందనం అంటే ఏంటి? గంధము. మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. శ్రమదాచని హాలికులకు, శ్రమను దాచుకోనటువంటి రైతులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలు, భరతమాత యొక్క పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. ప్రాతిపదికలు అంటే మూలమగు గనులకు, గొప్పవారికి. పుడమ తల్లి పులకింపగా, పుడమి తల్లి అంటే భూమి తల్లి, పులకింపగా అంటే సంతోషించగా, రుధిరము రక్తము, సేద్యము కాగా చెమట కాగా రైతు వాళ్ళ యొక్క రుధిరం, అది చెమట అనేది రుధిరము, సేద్యము కాగా
పుడమి తల్లి పులకింపగా రుధిరము సేద్యము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. పుడమిని భూమి తల్లిని పులికింపగా సంతోషించగా రుధిరము సేద్యము కాగా రుధిరము రక్తము చెమట కాగా పసిడిని పండించినట్టు బంగారాన్ని పండించినట్టు ప్రగతి మార్గదర్శకులకు. ప్రగతి మార్గదర్శకులు ఎవరు మనకి ఇక్కడ? రైతులు కానీ నెక్స్ట్ సైనికులు కానీ. వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే. నెక్స్ట్ కంటికి రెప్పలాగా చేను చుట్టు కంచలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు నిమిషమేని విధుమరువని నీతి కల్మశీలురకు అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గముగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటాను ఎగరవేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే. కంటికి రెప్పలాగా చేను చుట్టూ కంచలాగా. కంటికి రెప్పలాగా అంటే మన కంటిని కనురెప్ప ఏ విధంగా అయితే కాపాడుతుందో చేను చుట్టూ కంచెలాగా మన చేనును ఒక కంచె అనేది ఏ విధంగా రక్షిస్తుందో జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు మన జన్మభూమికి కవచంలాగా పనిచేస్తున్నటువంటి గొప్పవారైనటువంటి జవానులకు సైనికులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే. ఇక్కడ చూడండి ఘనవీరులు, ఇక్కడ మనకు విశేష పూర్వపద కర్మాధారణ సమాసం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి కనురెప్పలాగా కంచెలాగా ఇక్కడ పోల్చడం జరుగుతుంది కాబట్టి ఉపమాలంకారం. ఎవరిని పోల్స్తున్నాడు? సైనికులను గురించి చెప్పాడు. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీరులకు. కర్మశీరులు అంటే సైనికులు. ప్రలోభాల మాయల పడకుండా పడిపోవని నిర్మలురకు, నిర్మల కంటే స్వచ్ఛమైన మనసు కలవారు, నిమిషమేని విధి మరువని ఒక్క నిమిషం కూడా వారు చేసేటటువంటి పని వారి యొక్క కర్తవ్యాన్ని మరవనటువంటి నీతి కలిగినటువంటి కర్మశీలురు ఎవరంటే సైనికులు. అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలను ఆర్పి, అవిశ్రాంత సేద్యంతో నిరంతరం సేద్యం చేస్తూనే ఇట్లా వ్యవసాయం చేస్తూనే ఆకలి మంటలను ఆర్పి, ఆకలి అనేడి మంటలను ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది? రూపకలంకారం కనిపిస్తుంది. దేశభక్తి ఖడ్గముగా శత్రుమూకలను దున్మి అంటే చంపి. దేశభక్తి అంటే దేశం నందలి భక్తి. దేశభక్తి అంటే ఏంటి? దేశం నందలి భక్తి. సప్తమి తత్పురుష సమాసం కనపడుతుంది మనకి ఇక్కడ. శత్రుమూకలను దున్మి చంపి దేశం యొక్క కీర్తిని శత్రు తత్పురుష సమాసం. బావుటాను జెండాను ఎగరవేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభినందన చెందనాలివే. నెక్స్ట్ చూద్దామండి, గ్రామర్ చూద్దాము. ఇక్కడ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలో రాయండి. చూడండి, రుధిరము అంటే నెత్తురు. నెక్స్ట్ పసిడి బంగారము, హలికులు రైతులు, స్వేదము అంటే చెమట అని అర్థము. ఇక్కడ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి, వాటి కింద గీత గీయండి. రైతులు, కర్షకుడు, హలికుడు. బావుట అంటే ఇక్కడ బావుట పతాకము జెండా, ఖడ్గము అసికి కత్తి. భాషను గురించి తెలుసుకుందాము. ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దము అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. మనము ధ్వని అంటే మనం ఏమనుకుంటాం? కామన్గా సప్పుడు కానీ శబ్దం కానీ వచ్చింది దాన్ని ధ్వని అంటాము అనుకుంటాం. కానీ భాషా విషయంలో మాత్రము ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా సంబంధమైన విషయాలలో ధ్వని అంటే అర్థం ఏంటని చెప్పాడు. ధ్వని అంటే భాషా విషయం నోటితో పలికేది. మనం నోటితో దేనైతే పలుకుతామో అదే ధ్వని అని చెప్పారు భాషా విషయంలో. భాషా ధ్వనులకు చెందినటువంటి అక్షర గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. భాషా ధ్వనులకు చెందినటువంటి యొక్క వర్ణమాలనే మనం ఆ పట్టికను ఏమంటామంటే వర్ణమాల లేదా అక్షరమాల అని పిలుస్తాం. అనేది ఒక ధ్వనిని తెలిపేటటువంటి గుర్తు అంటే అక్షరము చూడండి, ఇక్కడ క్షరము లేనిది, నాశనం లేనిది వృత్పత్యార్థం. అక్షరం యొక్క నిర్వచనం ఏంటంటే తప్పకుండా అచ్చు కలిగి ఉంటుంది. ఈ వంటి వర్ణాలను అచ్చులు అని, కక్క గగ్గ వంటి వర్ణాలను హల్లులు అని,
చూడండి, అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. హల్లు అనేది ఏ విధంగా పలుకుతుందంట? పొల్లుగా పలుకుతుంది. మ ఆ అనే ధ్వనులు కలిసి మా అయింది. మొదటిది హల్లు, రెండవది అచ్చు. కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లు కలిసి ఉండవచ్చు. ఇవి 3 రకాలు. చూడండి, ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లుకు చెందినటువంటి ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అని. చూడండి, కా ఉంది ఇక్కడ. కాకు కా ఒత్తు చేరింది. ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. ఇక్కడ కకారం 2 సార్లు వచ్చింది. ఎందుకంటే కా అనే అక్షరం ఉంది, అదే అక్షరానికి చెందినటువంటి ఒత్తు కూడా వచ్చి చేరింది. చూడండి, ప్రతి హల్లులో అచ్చు అనేది ఉంటుంది. ఇక్కడ కకారం ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. చూడండి, న్యా, న్, ఇ, ఆ. ఇక్కడ నకార యకారాలనే 2 హల్లులు వచ్చాయి కదా. నా, య అనేవి 2 హల్లులు. చూడండి, న, ఆ. ఇందులో ఒక అచ్చు ఉండాలి. చూడండి, క్ష అనేది క్, ష్ ప్లస్ ఆ. సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని ఏమంటారంటే సంశ్లేషాక్షరం. క్ష్మి ఉక్ ప్లస్ ఇష్ ప్లస్ మ్ ప్లస్ ఈ. ఇక్కడ ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఇక్కడ 4 వర్ణాలు ఉన్నాయి. ఇక్కడ కకార శకార మకారాలనే హల్లులు 3 కూడా కలిశాయి. కింది అక్షరాలలో 2 వర్ణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. చూడండి, గాలో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకటి గాలో గ్ ప్లస్ ఆ 2 ధ్వనులు ఉన్నాయి. యాలో ఇయు ప్లస్ ఆ. చూడండి, ఇంకొకటి ఇక్కడ స్త్రా అనేది స్తాలో స్ ప్లస్ త ప్లస్ ర ప్లస్ ఆ 4 వర్ణాలు. స్త్రీలో స్ ప్లస్ త ప్లస్ ర ప్లస్ ఈ. ఇక్కడ కూడా 4 వర్ణాలు ఉన్నాయి. చూడండి, విజ్ఞానం అనే పదంలో జ్ఞా అనేది సంయుక్తాక్షరం అవుతుంది. విజ్ఞానంలో ఏముంటుంది? జ్ఞా అనేది సంయుక్తాక్షరం అవుతుంది. క్ ప్లస్ ఆ, ఓ, వ్ ప్లస్ ఆ, ఓ. కింది పదాలలోని సంయుక్త ద్విత్వాక్షరాలలోని ధ్వనులు రాయండి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. పద్మాలో ద ప్లస్ మ ప్లస్ ఆ, పద్మ 3 ధ్వనులు ఉన్నాయి. ఎత్తండి త ప్లస్ ఆ, త. దుర్గతి ర ప్లస్ గ ప్లస్ ఆ. సాధ్వి ద ప్లస్ వ ప్లస్ ఈ, ద్వి. చూడండి, ఇంకా కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. దానిలో కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఇక్కడ చూడండి, ఎన్ని వర్గాలుగా? కా నుండి మా వరకు ఉన్న అక్షరాలని 5 వర్గాలుగా విభజించారు. చూడండి, కింది వాక్యాలు ఒక వర్ణపు అక్షరాలు దాగి ఉన్నాయి.